ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తమిళనాడులో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి 5 రోజులు పూర్తయింది. ఈ 5 రోజుల్లోనే విజయ్ పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని సంచలనం సృష్టించారు. పరిపాలనలో తనదైనటువంటి వేగాన్ని ప్రదర్శిస్తున్నారు. బాధ్యతలు చేపట్టినటువంటి తొలి 5 రోజుల్లోనే ప్రజల సంక్షేమం, భద్రత, సామాజిక సంస్కరణల దిశగా 8 సంచలన నిర్ణయాలు తీసుకొని రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. ఎన్నికల హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు ఆయన శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగానే తమిళనాడు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలపైన ఆర్థిక భారాన్ని తగ్గించేటువంటి లక్ష్యంతో గృహ వినియోగదారులకు ప్రతి 2 నెలలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించేటువంటి ఫైలు పైన విజయ్ తొలి సంతకం చేశారు. గత డిఎంకే ప్రభుత్వం 100 యూనిట్లు ఇస్తుండగా విజయ్ దాన్ని రెట్టింపు చేసి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చారు. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా సుమారు 1730 కోట్ల అదనపు భారం పడనుంది. మరోవైపు మత్తు పదార్థాల మహమ్మారిని తరిమి కొట్టేందుకు 65 ప్రత్యేక విభాగాలతో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. పాఠశాలలు, కళాశాలల వద్ద డ్రగ్స్ విక్రయాలపైన కఠిన నిఘా ఉంచాలని, ముఖ్యమంత్రి కార్యాలయం దీన్ని నేరుగా పర్యవేక్షించాలని ఆదేశించారు. అదేవిధంగా మహిళల రక్షణ కోసం సింగా పెన్ అనేటువంటి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను కూడా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మద్యం నియంత్రణపై విజయ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. విద్యా సంస్థలు, దేవాలయాలకు 500 మీటర్ల పరిధిలో ఉన్నటువంటి 717 మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం షాపుల్లో ఇది 15% వరకు ఉండడం గమనించదగ్గ విషయం. అంతేకాకుండా మద్యం కొనుగోలు చేసే వారి యొక్క వయస్సు ధృవీకరణ కోసం ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి చేసింది. 21 ఏళ్లు దాటిని వారికి మద్యం అమ్మితే దుకాణాలు క్లోజ్ చేస్తామంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది విజయ్ సర్కార్. నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్నటువంటి పూర్తి స్థాయిలో TNPSC, అదేవిధంగా SSC వంటి పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ సౌకర్యాన్ని కల్పించింది. ఇక గ్రామీణ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నీట్ పరీక్షను రద్దు చేయాలని, +2 మార్కుల ఆధారంగా వైద్య సీట్లు కేటాయించాలని కేంద్రానికి అధికారికంగా విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు 2% DA పెంచుతూ విజయ్ నిర్ణయం తీసుకున్నారు. 58 నుంచి 60% పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా విజయ్ ప్రభుత్వం సంక్షేమం, సామాజిక సంస్కరణల కలయికగా పాలన సాగిస్తుంది. ఇటు గత ప్రభుత్వం కంటిన్యూ చేస్తున్నటువంటి మహిళలకు 1000 రూపాయల పథకాన్ని నిధులు జమ చేసింది. అయితే గత ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని విజయ్ అసెంబ్లీలోనే ప్రకటించారు. గత పథకాలతో పాటుగా తమ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రవేశపెడుతుందని చెప్పకనే చెప్పారు. 5 రోజుల పరిపాలనలో విజయ్ మాత్రం సంచలన నిర్ణయాలు తీసుకొని తమిళనాడు ప్రజల్లో, తమిళనాడు సమాజంలో చర్చనీయాంశంగా మారింది విజయ్ సర్కార్.